సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలామంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏమిటంటే నెత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నెత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కూర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందు ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తూ వనములన్నీ కూడా అపారమైనటువంటి శోభతో ఉండే కాలం వసంత ఋతువే. అందుకే రామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసములకు సంస్కృతంలో మధుమాసము మాధవ మాసము అని పేర్లు. ఈ రెండు మాసములలో పుట్టినటువంటి వాళ్ళు మహాపురుషులు. మనకి అసలు మానవ జాతిని నడిపించగలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు.